రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సాహెబ్ గారు నాదస్వర విద్వాంసులుగా ఆకాశవాణి దూరదర్శన్లో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ కళ్యాణ నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ నాదస్వర సేవ అందిస్తున్న మౌలానా సాహెబ్ గారికి ముబారక్. ఇప్పుడు భద్రకాళి అమ్మవారి దేవస్థానం ఉంటుంది గుర్తొచ్చే భద్రకాళి శేషు మన బండారి శేషగిరి శర్మ గారు ఇటు వేద ఆధ్యాత్మిక అంశంలోనూ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనూ సాగుతున్న బండారి శేషగిరి శర్మ ప్రధాన అర్చకులు భద్రకాళి అమ్మవారి దేవస్థానం. సంక్రాంతి నుంచి ఉగాది దాకా మనం జరుపుకునే కొమరెల్లి జాతర తెలంగాణలోని అత్యంత ప్రశస్తమైంది. ఆ కొమరెల్లి దేవస్థానం ప్రధాన అర్చకులు మహాదేవుని గణేష్ గారు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు. తర్వాత ప్రపంచమంతా అబ్బురపడి చూసే అత్యధిక సంఖ్యాకులు హాజరయ్యే జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పూజారి కాకా సారయ్య గారు. మేడారం జాతర మన తెలంగాణ రాష్ట్ర అవతరణం తర్వాత ఇది ప్రపంచ స్థాయి జాతరగా దిద్దుతీర్చేందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సంగతి మనకు తెలుసు. సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు అందరికీ అందాలని ఆశిస్తూ సారయ్య గారికి శుభాకాంక్షలు అందజేస్తూ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సామవేద పండితులు క్షేత్రమోహన్ తివారీ గారు. క్షేత్రమోహన్ తివారీ గారికి నమస్సులతో పెద్దమ్మ దేవాలయం ఘనపాటి మాధవ శర్మ గారు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయం వీరు ఘనాంతం స్మార్త శ్రౌత పండితులు వేద పారాయణదారు దేవాదాయ శాఖ పక్షాన వేద పారాయణదారుగా ఉన్న మాధవ శర్మ ఘనపాటి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుతూ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి వేద పారాయణదారు ఎం సత్యనారాయణ శర్మ గారు వేద భాష్య పండితులు వైదిక ఆగమ ప్రవర స్నాతకోత్తరంలో తెలుగును సంస్కృతాన్ని అభ్యసించిన రామలింగేశ్వర స్వామి దేవస్థాన వేద పారాయణదారు సత్యనారాయణ శర్మ గారికి నమస్సులతో. తర్వాత నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్ ఎన్ కృష్ణమాచార్య స్వామి ఎన్ కృష్ణమాచార్యుల వారు నాచారంగుట్ట. కృష్ణమాచార్యుల వారికి నమస్సులతో. శంకర శర్మ గారు వీరు మన ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు. ఎవరి గజ్జల రవళివే నీవు మంజీర ఎవరి గజ్జల బాష్పధారవే మంజీర అని దాశరథి కలం గళం గర్జించింది. ఆ మంజీర తీరాన ఉన్న అమ్మ సేవలో ఉన్న శంకర శర్మ గారికి నమస్సులతో. మట్టపల్లి కృష్ణా తీరాన ఉన్న మట్టపల్లి లక్ష్మీనరసింహ దేవస్థానం ముఖ్యార్చకులు సిహెచ్ పద్మనాభాచార్య స్వామి. కృష్ణా పుష్కరాలు వస్తున్న సంగతి ఇందాకే పంచాంగకర్త మనకు గుర్తు చేశారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాల్ని వైభవంగా జరుపుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పద్మనాభాచార్య స్వామి వారికి నమస్సులతో. తుంగా తీరాన వెలిసిన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన వేద పారాయణదారు శ్యామ్ కుమార్ గారు. ఆలంపూర్ ఒక బ్రహ్మాండమైన చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వ నిర్మాణ భూయిష్టంగా ఉంది. తుంగా తీరంలో ఉండే జోగులాంబ వేద పారాయణదారు శ్యామ్ కుమార్ గారికి నమస్సులతో. వీరభద్రయ్య స్వామి శివశ్రీ సారంగధర మఠం జ్యోతిష పండితులు వీరభద్రయ్య స్వామి వీరు మహబూబ్ నగర్ జిల్లా చిన్నరావుపల్లి నుంచి వేయించేశారు. వారికి ఉగాది శుభాకాంక్షలతో అందుతున్న సత్కారం. 100 ఏళ్ల క్రితమే వెలసిన నిజామాబాద్ కంఠేశ్వర ఆలయం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు మకరంద్ షాక్ గారు శ్రీ మకరంద్ గారు. ధర్మపురి దేవస్థానం పాలెపు చంద్రమౌళి శర్మ గారు ధర్మపురి పాలెపు చంద్రమౌళి శర్మ గారు
పాలెపు చంద్రమౌళి శర్మ గారు ధర్మపురి. సముద్రాల పురుషోత్తమాచార్య స్వామి, సముద్రాల పురుషోత్తమాచార్య స్వామి హనుమకొండ శ్రీమాన్ సముద్రాల వారు. సిరిసినహల్ వెంకటాచార్య స్వామి హస్తినాపురం ఎల్బీ నగర్ రంగారెడ్డి.